ఓ పెద్ద మనిషి, ఆ మైకులు ఆన్ చేసి ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాటలు అందరికి వినబడుతున్నాయి గాని ఇంతకీ తమరు రెండు పార్టీల కండువాలు మెడలేసుకొని ఏం చెప్పాలనుకుంటున్నారో ముందుగా అది చెప్పండి రాములు గారు. చెప్పేది ఏమున్నది తమ్మి, నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా ఊరి బాగు కోసమే పనిచేసి, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉండి కూడా ఊరు కోసమే కష్టపడ్డా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఊరు బాగు కోసమే ప్రయత్నం చేస్తాను. అది ముచ్చట. మెడల రెండు పార్టీల కండువాలు వేసుకొని మాగా మాట్లాడుతున్నావు గాని ఇంతకీ తమరు ఏ పార్టీలు ఉన్నట్లు అది చెప్పుండ్రే. నేను ఏ పార్టీలు ఉన్నా అనేది మీరే చెప్పాలి. ఆగో, బయటకు ఒకటి చెప్పబడుతుంది, లోపల ఒకటి గులువబడుతుంది. నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అనేది మాకెట్లే తెలుస్తుంది చెప్పు. ఏదైనా నువ్వు చెప్తేనే తెలుస్తుంది కదా. అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా అనేది ఈ రెండు పార్టీల అధ్యక్షులకే చెప్తా. వాళ్ళే నేను ఏ పార్టీలో ఉన్నా అనేది తెలుసుకుంటారు, తెలుసుకోవాలి, వాళ్ళే జనాలకు చెప్పాలి. అంతేగాని నేను మీకెందుకు చెప్తా చెప్ప నేను అసలే చెప్పా. సిగ్గున్నదా జిడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఆగో, అట్లున్నది ఈ ముసలోని సంగతి కూడా. అధికారం ఏడుంటే ఆన్నే వాళ్ళే నీకు ఇసొంటి మాటలు మాట్లాడేటందుకు ఇజ్జత్ అనిపించలేదా ముసలోడా? రాజకీయంలో సిగ్గు, ఇజ్జతి, ఈనం, మానం అన్ని చంపుకొని పని చేస్తేనే నెగ్గగలుగుతాం. అరే ఎవరో ఏమో అంటారని చెప్పి ఇజ్జతికి ఇంత నుంచి ఇవతలకి వెళ్ళకుండా ఉండేది ఉంటే నన్ను యాది పెట్టుకుంటారానే? వాళ్ళు ఎప్పుడో మర్చిపోదురు నన్ను. అంతేందుకు ఇలా మీరు ఈ గొట్టాలు తీసుకొచ్చి నా మూతికాడ పెట్టేటోళ్ళ, నన్ను ఇట్లా ప్రశ్నలు అడిగేటోళ్ళేనా చెప్పుర్రి? ఆవు ఆవు, నువ్వన్నది కూడా నిజమేనే. నీ అసంటోళ్లకు ఓట్లేసే మాకే బుద్ధుంటే నువ్వెందుకు ఇట్లా బయట తిరుగుదు? సరే గాని గత సర్కార్ హయాంలా మీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి మండల అధ్యక్ష పదవి కావాలని బతిమలాడితే ఇచ్చినట్ట కాదే, నిజమేనా? చూడతామే, నేను ఎవ్వరిను బతిరాలే. వాళ్ళే నా మంచితనాన్ని చూసి రాములు నీ సేవలు పార్టీకి అవసరం, నీ అనుభవాలు కూడా మన పార్టీకి అవసరం అని చెప్పి బతిలాడి వాళ్ళు నాకు ఆ మండల అధ్యక్ష పదవిని అప్పచెప్పి. అంతే తప్ప కానీ నేను ఎవ్వల కాళ్ళు మొక్కలేదు, నేను ఎవ్వల పైరోగులు చేయలేదు. నాకు ఈ పదవి అని చెప్పేసి అని కూడా నేను ఎవ్వలను బతిలాడలేదు. మరి నువ్వు వాళ్ళ కాళ్ళ ఏళ్ళు మొక్కితేనే నీకు ఆ పదవి వచ్చిందని మీ ఊళ్ళో కొంతమంది బండబూతులు తిడుతున్నారు కాదే, దానికి ఏమంటావు చెప్పు? నాకు కూడా బండబూతులు తిట్టుడు వచ్చు. మురికి మాటలు మాట్లాడు ఇట్లా పోటీ పెట్టించేది ఉంటే రాష్ట్రంలో నా అంత మురికి మాటలు మాట్లాడేటువంటి మొగోడు ఇంకోడు ఎవరు నా మీదకి పోటీకి రాడు. ఎందుకేనా? ఎందుకంటే నేను కూడా ఈ మురికి కొంపలనే పుచ్చిన. అరే బండబూతులు నాకేమన్నా కొత్త అనే మురికి మాటలు నాకు వాళ్ళు నేర్పాలనా? నేను పుట్టుకతోటే నేర్చుకొని ఉన్నా. అయినా ఒక్క పార్టీలా మండల పార్టీ అధ్యక్షునిగా ఉండి దానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో పోవుడు అదేం పద్ధతి అన్నట్టే చెప్పు. చూడతామి, ఆ ముచ్చట్లని నేను మీకు చెప్పనని అప్పుడే చెప్పినా కదా. మళ్ళీ ఊకే ఎందుకు అడుగుతారు తమ్మి? నేను ఏ పార్టీలో ఉన్నా అనేది మా పార్టీ అధ్యక్షులు మీరే తెలుసుకోవాలి. మళ్ళీ ఆ ఊకే అడుగుడు ఏం పద్ధతి అన్నాడు చెప్పు.